ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నాకు వందనాలు. జేఎస్ మినిస్ట్రీస్ కార్యక్రమమునకు దేవుని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించున్నాను. మరి ఈ సమయంలో దైవ సేవకులు నా భర్త గారు కర్నల్ జైపాల్ గారు మనకి దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. మీరందరూ కూడా శ్రద్ధగా విని మరి దేవుని దీవెనలు పొందాలని ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. మొదటిగా మా గ్రాండ్ చిల్డ్రన్ ఒక చిన్న పాట పాడతారు. ఆ తర్వాత దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని అందిస్తారు. యేసు క్రీస్తు ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, భక్తులారా, విశ్వాసులారా, మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. గతంలో మనం ధ్యానించినట్లుగా ఈ దినం కూడా మనం పరమగీతంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. పరమగీతం 7వ అధ్యాయం 7వ వచనం చదువుతూ ఉన్నాను. దయచేసి మీరందరూ మీ మనసును నిలిపి ఈ వాక్యాన్ని విని శ్రద్ధగా మీరు ఆశీర్వాదాలు పొందాలని మిమ్మల్ని కోరుతున్నాను. పరమగీతం 7వ అధ్యాయం 7వ వచనం. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు. మరలా చెప్తున్నాను, నీవు తాళవృక్షమంత తిన్నని దానవు. ప్రార్థించుకుని ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మా ఎడల మీకున్న గొప్ప ప్రేమను బట్టి వందనాలు. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తు ప్రభువునందు ప్రేమలో మీరు మమ్మలను ఏర్పరచుకున్నారు. మేము పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను నిందారహితులముగాను ఉండాలని మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఏర్పాటు చేసుకున్న రీతిగానే కాలము సంపూర్ణమైనప్పుడు మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని లోకానికి పంపి ఆయన శిలువ మరణ పునరుత్థానాల ద్వారా మా జీవితాలకు మీరు ఏర్పాటు చేసిన మహారక్షణ భాగ్యాన్ని బట్టి, పరిశుద్ధ స్థితిని బట్టి మీకు వందనాలు. క్రీస్తునందు మమ్మలను పరిశుద్ధులుగా సిద్ధం చేస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఇది నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయత మాకు అనుగ్రహించండి. నీ వాక్యం వినుచున్న మా ప్రియులెల్లరూ నీ వాక్యాన్ని గ్రహించి ఎలా వారు పరిశుద్ధమైన జీవితాన్ని పోషించుకోవాలో వారికి మీ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు 2వ రాకడలో వచ్చినప్పుడు పరిశుద్ధత లేనివారు మహిమ శరీరాన్ని పొందలేరు. మహిమ శరీరాన్ని పొందలేని వారు ఆకాశమునకు ఎత్తబడలేరు. అందువల్ల ప్రభువా, మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఈ వాక్యము ద్వారా ప్రజలను పరిశుద్ధతలోనికి స్థిరపరుస్తున్నందుకు, సిద్ధపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మనవులు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, పరమగీతంలో నుండి దేవుని వాక్యాన్ని బైబిలులో ధ్యానిస్తూ ఉన్నాం. గతంలో పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనంలో నుండి తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే అనే వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినాన పరమగీత గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు. ఈ పరమగీతాన్ని మనం బాగా ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది, ఒక ప్రియుడు ప్రియురాలు మధ్య ప్రేమానుబంధాన్ని వారి మాటల ద్వారా వ్యక్తం చేయడం మనం అర్థం చేసుకోగలం. అయితే ఆధ్యాత్మికంగా మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రియుడు మన రక్షకుడు, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు, ప్రియురాలు ఆయన్ని ప్రేమించి ఆయన్ని సేవిస్తున్న విశ్వాసులు లేక క్రైస్తవ సంఘం. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు తన సంఘ యొక్క స్థితిని, తన్ను ప్రేమిస్తున్న విశ్వాస యొక్క స్థితిని, ఆమె యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉన్నాడు ఈ వాక్యాల్లో. అందం అంటే ప్రియులారా
శరీర సంబంధమైన సౌందర్యం కాదు, ఇది పరిశుద్ధ సౌందర్యం, ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు. 7వ అధ్యాయం ప్రారంభంలో రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచున్నావు అన్నాడు. అంటే ఆమె నడకను చూచాడు ముందు. ఆ నడక చాలా అందంగా ఉంది. ఆ తరువాత వాక్యాన్ని చదువుతుంటే ఆ ప్రియురాలి శరీరంలో ఉన్న భాగాల్లో ఉన్న సౌందర్యం అంతా వర్ణిస్తూ వచ్చాడు. ఆ 6వ వచనంలో మాట్లాడతాడు, నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. అతి సుందరమైన దానవు. ఆ అతి సుందరం ఏమిటో 7వ వచనంలోకి వచ్చేసరికి నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు అని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి విశ్వాసులైన వారు, పరిశుద్ధులు లేక దైవ సేవకులు మనందరం గ్రహించాల్సింది, దేవుడు మన నుండి ఆయన కోరేది పరిశుద్ధమైన జీవితం, అతి సౌందర్యం. ఆధ్యాత్మిక జీవితంలో అతి సౌందర్యమైన జీవితం ఏమిటంటే పరిశుద్ధమైన జీవితం. దాన్ని ఇక్కడ ఏమని పోల్చాడంటే తాళవృక్షమంతా తిన్నని దానవు. మనం చాలా వృక్షాలు చూస్తున్నాం ఈ లోకంలో. ఇక్కడ వ్రాయబడిన వృక్షం తాళవృక్షం. తాళవృక్షము అనగా తమాలా వృక్షం, తాటి చెట్టు, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు, ఖర్జూరపు చెట్టు, ఇలాంటి వృక్షాలన్నీ ఈ తాళవృక్షపు జాతికి సంబంధించినవి. ఈ వృక్షాలకున్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇవి నిటారుగా పెరుగుతూ ఉంటాయి, వంకర లేకుండా. ఎక్కడైనా కొన్ని చెట్లు కొంత వంకర కనబడవచ్చు, కానీ సహజత్వం ఈ తాళవృక్షాలు, ఈ తమాల వృక్షాలు, ఈ ఖర్జూరపు వృక్షాలు, వీటికున్న స్వాభావికమైన స్థితి ఏమిటంటే అవి నిటారుగా ఎదుగుతూ ఉంటాయి. కొన్ని చెట్లు నిటారుగా ఎదుగుతూ చాలా నున్నగా అందంగా కనబడతాయి. వాటిని పోల్చి మాట్లాడుతున్నాడు, నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు. వంకర లేని స్థితిని, తిన్నగా ఉండే స్థితిని పోల్చి మాట్లాడడానికి తాళవృక్షాన్ని ఉదాహరణగా పోల్చారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో లేక క్రైస్తవ జీవితంలో మన బ్రతుకు, మన నడత, మన జీవిత విధానం నిటారుగా వంకర లేకుండా పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. బైబిల్లో కొందరి జీవితాలను మాట్లాడినప్పుడు వారిని గురించి కొన్ని విషయాలు ప్రభువు చెప్పాడు. యోబుని గురించి మనం బైబిల్ చదివితే యోబు యథార్థవర్తనుడు, ఏ చెడుతనము లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని బైబిల్లో వ్రాయబడింది. అది యోబులో ఉన్న తాళవృక్షానికి ఉన్న ఆ తిన్నని ధనం. ఆయన ఎత్తు, ఆయన శరీరాకారం కాదు, కానీ బైబిల్ చెప్పిన ప్రకారం యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో యోబును గుర్చిచ్చిన సాక్ష్యం, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఇది యోబులో ఉన్న తిన్నని ధనం. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వసించిన వారికి ఇలాంటి తిన్నని ధనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యథార్థమైన బ్రతుకు ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలి, న్యాయమైన జీవితం ఉండాలి, బ్రతుకు కాలమంతా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. అది దేవునికి చాలా ఇష్టమైంది. అందుకని ఆయన ఇస్తున్న సాక్ష్యం, ఆయన వంటి వాడు మరొకడు లేడు. ఎందుకనంటే ఆయన తాళవృక్షమంతా తిన్ననివాడు. అలాగే బైబిల్ మనం చూస్తే మోషేను గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలోను యోబు మోషేను గూర్చి దేవుని వాక్యం చెప్తున్న మాట, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకత్వం అనేది ఒక తిన్నని ధనం. తాళవృక్షము
ఎట్లా వంకర లేకుండా తిన్నగా ఉంటుందో, వ్యక్తి జీవితంలో ఒక సుగుణం, అందమైనటువంటి గుణం నమ్మకత్వం. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. దేవుని ఇంటిలో చాలామంది ఉన్నారు, కానీ వారందరిలో నమ్మకమైన వాడు మోషే. నమ్మకత్వం అనేది ఒక పరిశుద్ధమైన గుణం. కనుక ప్రియులారా, దేవుడు మన నుండి కోరేది కూడా అదే. మనలో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, దేవుని యెడల నమ్మకంగా జీవిస్తూ ఉంటామో, దేవుడు మనల్ని గురించి ఇచ్చే సాక్ష్యం తాళవృక్షమంతా తిన్నంగా ఉన్నామని. కొంతమంది అపనమ్మకంగా జీవించారు, అందువల్ల వారు దేవునిలో బలంగా పెరగలేకపోయారు. ఉదాహరణకు బైబిల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. యేసు ప్రభువుకు శిష్యుడిగా చేరాడు. యేసు ప్రభువుకు శిష్యుడిగా చేరినప్పుడు అతడు నమ్మకస్తుడే, మంచివాడే, తెలివి కలిగిన వాడే. అందుకని అతన్ని ప్రేమించి వారి వద్ద ఉన్న డబ్బు సంచను ఆయనకి ఇచ్చారు. ఆ బాధ్యత, నమ్మకమైన వాడని. కానీ కాలం గడిచే కొలది అతనిలో ఉన్న నమ్మకత్వం తొలగిపోయింది. కారణం, అతని మనసు చెడిపోయింది. అతడే ఆ డబ్బును సంపాదించుకోవాలన్న ఆశ కలిగింది. అప్పుడు నమ్మకత్వం పోయి చివరిగా తాను నమ్మి తాను ఎవరికి శిష్యుడిగా ఉండాలనుకున్నాడో ఆ గురువునే, ఆ యేసు ప్రభునే డబ్బు కోసం ఇతరులకు పట్టించాడు. దానివల్ల అతడు చివరికి ఆ డబ్బుతోనే ఉరితాడు కొనుక్కొని తాను చనిపోవటం జరిగింది. ఇలాంటి జీవితాలు మనం చూస్తున్నాం. నమ్మకత్వాన్ని కోల్పోయి క్రైస్తవ్యంలో తమ ఆత్మీయ సౌందర్యాన్ని విడనాడి జీవితాలు భగ్నం అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితిలో దేవుడు తన ప్రియురాలు నుండి, విశ్వాసు నుండి, పరిశుద్ధమైన క్రైస్తవ జీవితం నుండి కోరేది ఏమిటంటే తాళవృక్షమంతా తిన్నని ధనం కావాలి. అలాగే యాకోబును గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం చూస్తే, యాకోబులో ఏ దోషమును కనబడతలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. వంకరతనము లేని జీవితం, దోషము లేని జీవితం, అది చాలా అద్భుతమైన అందమైన జీవితం. సహజంగా వాక్యం చెప్తున్న మాట, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రతి వారిలో దోషం ఉంది అని ఆ వాక్యం చెప్తుంది. కానీ యేసు క్రీస్తునందు మన దోషాలన్నీ క్షమించబడి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఇక్కడ యాకోబును గురించి రాయబడిన మాట, యాకోబులో ఏ దోషమును లేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. అది దేవునికి కావలసింది. దేవుడు ప్రేమించి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎలా ఉండాలని కోరుతున్నాడంటే పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, తన ఎదుట మహిమగల సంఘంగా ఉండాలనేది దేవుని కోరిక. లేక ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగతంగా మనం ఒక్కొక్కరం కూడా పరిశుద్ధ సౌందర్యం కలిగి ఉండాలని కోరుతున్నాడు. నీవు తాళవృక్షమంత సుందరమైన దానవు, నీవు తాళవృక్షమంతా నునుపైన ఆత్మీయ జీవితం కలిగిన వాడవు. అది దేవుడు కోరేది. యాకోబులో దేవుడు అది చూచాడు. అది దేవుని దృష్టికి చాలా సౌందర్యంగా ఉంది. ప్రియులారా, మన నుండి కూడా దేవుడు కోరేది అదే. వంకరతనం, దోషరహితమైన జీవితం దేవుడు మన దగ్గర నుండి కోరుతున్నాడు. అంటే మన స్వయంగా మనం పోషించలేం, కానీ మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువు రక్తము ద్వారా మనల్ని దోషము లేని వానిగా, వంకరతనము లేని వానిగా, తాళవృక్షమంత తిన్ననిదనంగా చేయగలడు. ఆ ప్రభువు ఆ విధంగా మనల్ని సిద్ధం చేయడానికి బుద్ధి కలిగిన ఈ వాక్యాలు మన వద్దకు తెస్తున్నాడు. రేపు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన మేఘాలను భూమి మీదకు పంపిస్తాడు.
క్రీస్తునందు భక్తితో పరిశుద్ధంగా జీవించిన బిడ్డలు వారి శరీరాలు మార్పు చెందుతాయి. వారు మాత్రమే మేఘాల మీద ఎక్కి ఆకాశ మండలాన్ని కొనిపోబడతారు. అందువల్ల మనం జీవించి ఉన్న కాలంలోనే ఇలాంటి వారిని మనం గుర్తు చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వంకరతనము లేకుండా దోషము లేకుండా తాళవృక్షమంత తిన్నంగా మనం జీవించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అలాగే మరొకరిని గురించి ఆలోచించేస్తే కీర్తన గ్రంథం 89:27లో దావీదుని గురించి దేవుడు మాట్లాడిన మాట, నా హృదయానుసారుడు నా జ్యేష్ఠ కుమారుడు. ఎంత గొప్ప మాటలు! ఒక సామాన్య మానవుడు, ఒకప్పుడు గొర్రెలు కాచుకున్న ఒక పిల్లవాడు దేవుని చేత పొందిన గొప్ప అనుభవం ఏంటంటే ఆయన నా హృదయానుసారుడు. ఈజ్ ఆఫ్టర్ మై హార్ట్. హృదయానుసారుడు. తరువాత ఆయన నా జ్యేష్ఠ కుమారుడు. ఆయనలో ఉన్న వంకరలేనితనం, ఆ తిన్ననిదనం దేవునికి కనబడుతుంది. నాకు ఇష్టమైన వాడు దావీదు. నా హృదయంలో నేను ఏది కోరుకుంటానో నా హృదయానుసారంగా జీవించేవాడు. అందుకని ఆయన నా పెద్ద కుమారుడు లాంటివాడు. దేవుని ఇంటిలో ఉండే బిడ్డలు దేవుని సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఇంటిలో ఉన్నవారంతా పరిశుద్ధులుగా ఉండాలి. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, అబ్రహాము నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకో అని చెప్పాడు. దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు నిందారహితంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. అందువల్ల ప్రియుడు తన ప్రియురాలను గురించి మాట్లాడిన మాట, నీవు నా తాళవృక్షమంత తిన్నని దానవు. మన ప్రియుడైన దేవుడు మనల్ని కోరుతున్న మాట, తాళవృక్షమంత తిన్నగా ఉండాలి. దావీదు వలె దేవునికి హృదయానుసారుడై ఉండాలి. దావీదు వలె దేవునికి జ్యేష్ఠ కుమారుడై ఉండాలి. దానియేలును గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట, దానియేలు 10:11 దేవుడు దానియేలును అంటాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడు. డానియల్ మై బిలవడ్, నీవు నాకు బహుప్రియుడవు, నీవంటే నాకు చాలా ఇష్టం. ఎవరిని ఇష్టపడతాడు దేవుడు అంటే? యథార్థవంతులను, నీతిమంతులను, చెడును అసహించుకునేవారిని, పరిశుద్ధంగా జీవించేవారిని. దానియేలు జీవితం అలా జీవించాడు గనుకనే ఆ దినాల్లో ఆ దేశపు రాజు దానియేలును అందరికంటే అధికంగా హెచ్చించి ఆ రాజ్యానికి అధిపతిగా పెట్టాడు. ఆ దానియేలును గురించి దేవుడు మాట్లాడిన సాక్ష్యం, దానియేలు నీవు నాకు బహుప్రియుడు. దేవుని ప్రేమించి సద్భక్తితో పరిశుద్ధతలో జీవిస్తున్న విశ్వాసులారా, పరిశుద్ధులారా, దేవుడు మిమ్మును గురించి నన్ను గురించి మాట్లాడే మాట కూడా అదే, మీరు నాకు బహుప్రియులు. తాళవృక్షమంతా తిన్నదనం మీలో ఉన్నది. ప్రియులారా, మనలో ఉన్న తిన్ననిదనం, ఆ నిటారు, ఆ అందం దేవుడు చూడాలని ఆశిస్తున్నాడు. యేసు క్రీస్తులో జీవించే ప్రతి బిడ్డలో, నిజంగా వాస్తవంగా నమ్మకంగా జీవించే ప్రతి బిడ్డలో ఆ తిన్ననిదనాన్ని దేవుడు చూడగలడు. ఆయన చూస్తాడు మన జీవితాల్లో. ముఖ్యంగా ఈ తిన్ననిదనం అనేది కొన్ని విషయాల్లో బైబిల్లో రాయబడి ఉంది. వాటిల్లో మొదటిది, మనసు తిన్నగా ఉండాలి. ముందు కొందరి మనసు తిన్నగా ఉండలేక వారు దైవికమైన స్థితిలో పరిపూర్ణత కాలేకపోతున్నారు. మనసు ఒకటి చాలా ప్రధానమైంది. మనసును నిలపాలి. కొన్ని మార్లు మనస్సు జారిపోతుంది. బైబిల్లో దేవుని వాక్యంలో రాయబడిన మాట, యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథం 13:17 రాయబడిన మాటలు చూస్తే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, ఆ తర్వాత కొన్ని మాటలు ఉన్నాయి, వాటి ఫలితం రాస్తాడు, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. మధ్యాహ్నకాల తేజస్సు, ఆ ప్రకాశత, ఆ చక్కనిదనం
మనిషిలో కనబడాలంటే ఒకటేమిటంటే నీ మనస్సును నువ్వు తిన్నగా నిలపాలి. చాలామంది ఈ లోకంలో దేవుని వెంబడించే బిడ్డలు వారు ప్రకాశతలో ఆ పరిశుద్ధమైన జీవితంలో రాకపోవడానికి కారణం వారి మనస్సును నిలపలేకపోవడం. అవును ప్రియులారా, మనస్సును నిలపడం చాలా కష్టం. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో రకరకాల ఆకర్షణ మనల్ని ఆకర్షిస్తుంది. వాటికి లోనైపోయి మనసు జారిపోతుంది. ఉదాహరణకి ఆదాము వలన చూడండి, వారు దేవుని చేత చేయబడ్డవారు, దేవుని పోలికలో చేయబడ్డవారు, దేవుడు తన సొంత చేతితో తయారు చేశాడు. కానీ ఒక ఆకర్షణ కనబడినప్పుడు దేవుణ్ణి కూడా విడిచి దేవుని మాటకు అవిధేయులై ఆ ఆకర్షణకు లొంగిపోయి వారి మనస్సు నిలపలేకపోయారు. అదే నేటి దినాల్లో కూడా ఈ లోకంలో మనం ఎదుర్కోవాల్సిన గొప్ప అపవాది యొక్క శక్తి. దాన్ని జయించాలి. దానికి ముఖ్యం మన మనస్సును నిలపాలి. ఎవరైతే తమ మనస్సును నిలుపుతారో, యేసు వైపు చూస్తూ వారి మనస్సును నిలుపుతారో, వారు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తారు. వారు తాళవృక్షం వలె తిన్నగా ఆత్మీయతలో ఎదుగుతారు. ఉదాహరణకు పేతురు జీవితంలో కూడా అదే చూస్తాం బైబిల్లో. యేసు ప్రభు నీళ్ల మీద నడుస్తున్నప్పుడు పేతురు అది చూచి నేను కూడా నడుస్తాను ప్రభు అన్నాడు. నడిచిరమ్మన్నాడు. పేతురు నడిచాడు కొంతసేపు నడిచిన తర్వాత అతని చూపు యేసు ప్రభు నుండి గాలి సముద్రం మీదకి వెళ్ళిపోయింది. అలా చూడడం వల్ల అతని చూపు భయం కలిగి మునిగిపోతూ ఉన్నాడు. ప్రభువా నన్ను రక్షించమని కేకలేస్తున్నాడు. అలా చాలామంది వారి మనస్సును నిలపలేకపోతున్నారు. తాళవృక్షమంతా తిన్నగా మనం ఎదగాలంటే యేసు ప్రభువునందు మన చూపు తిన్నగా ఉండాలి. నీ మనస్సును తిన్నగా నిలిపితే నీవు బ్రతికే బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తావు. అదే పరిశుద్ధమైన బ్రతుకు, అదే సుందరమైన మనోహరమైన బ్రతుకు. అలాంటి జీవితం కొరకు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ప్రియుడా, ప్రియురాలా, వారిరువురు కూడా వారిలో ఉన్న సౌందర్యం ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. ఆ పరిశుద్ధమైన జీవిత బంధం చాలా ఉన్నతమైంది. దేవుడు భక్తుల యొక్క ఇద్దరి యొక్క మధ్య జీవితం ప్రేమానుబంధం, అది పరిశుద్ధమైన బంధం. ఆ రీతిగా మనం బ్రతికి దేవుని మహింపరచాలి. రాబోతున్న యేసు ప్రభు రాకడ కొరకు పరిశుద్ధులమై జీవించాలి. తాళవృక్షమంతా తిన్నంగా ఉండాలంటే మొదటి మాట మన మనసు తిన్నగా నిలపాలి. దేవుడి వాక్యము దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఈ దినం మీరిచ్చిన వర్తమానానికి వందనాలు. మేమందరం నీ వాక్యం వింటుండగా ప్రభువా, మా మనస్సులను తిన్నగా నిలిపే కృప దయచేయండి. పరిశుద్ధంగా జీవించి క్రీస్తు ప్రభు రెండవ రాకడలో మేము కూడా ప్రభువుతో ఉండడానికి తగిన యోగ్యత కలిగిన వారినిగా మమ్మల్ని సిద్ధం చేస్తున్నందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. మా ప్రార్థన వింటున్నాం. వాక్యం వింటున్న బిడ్డలను, ప్రార్థన చేస్తుండగా విశ్వసించిన బిడ్డలను మీరు దర్శించండి, వారి అవసరతలు తీర్చండి. క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దివ్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉన్న మనకు, మన ప్రియులకు, మన దేశానికి, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సదాకాలము తోడయుండుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనందరిని దీవించుగాక. తాళవృక్షమంతా తిన్నగా బ్రతుకుగాక. ఆమేన్. ఇప్పటి వరకు మనము దేవుని సేవకులు ద్వారా చక్కని వర్తమానాన్ని మనం విని ఉన్నాము. వారు రాసినటువంటి 2 పుస్తకాలు మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది క్రీస్తు మహిమైశ్వర్యం అనే ఒక పుస్తకము. ఇప్పుడు ఆయన గారు చెప్పినటువంటి ప్రసంగ వాక్యాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇది చాలా ఆత్మీయమైనటువంటి పుస్తకం. పరమగీతంలో ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నవి. మీకు అర్థం కావాలంటే పరమగీతాలు బైబిల్లో ఉన్నాయి, చదువుకుంటే మనకు ఆత్మీయ అర్థాలు అంతగా రాదు. కానీ ఈ పుస్తకంలో దైవ సేవకులు చాలా చక్కగా వివరించి రాశారు కనుక
ఈ పుస్తకాన్ని సంపాదించుకొని చదువుకోండి, మీరు చాలా మేలు పొందుతారు. రెండవది మరి ఆత్మీయమైనటువంటి సందేశాలు 25 ప్రసంగాలు దీంట్లో ఉంటవి. మరి ఈ పుస్తకాన్ని కూడా మీరు చదువుకున్నట్లయితే చాలా ఆశీర్వదించబడతారు. మరి ఇప్పుడు వరకు దేవుడు సేవకులు విన్న వాక్యాలను బట్టి మీ ప్రార్థన అవసరతలు, మీ సలహాలు ఉంటే మాకు తెలియజేస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. మా అడ్రస్ కర్నల్ డాక్టర్ జైపాల్ గారు, పవన్ కాలనీ, చెముడుగుంట పోస్ట్, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా. మా ఫోన్ నంబర్ 9912128529. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమెన్. స్త్రీలలో అధికమగు సుందరి వగుదానా, స్త్రీలలో అధికమగు సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. 10,000 మందిలో ప్రియుడేసుని గుర్తింతును, 10,000 మందిలో ప్రియుడేసుని గుర్తింతును. నా కొరకై ప్రాణమిచ్చి నన్ను రక్షించినాడు, నా కొరకై ప్రాణమిచ్చి నన్ను రక్షించినాడు. అతడే నా ప్రియుడు, ఆయనే నా స్నేహితుడు, అతడే నా ప్రియుడు, ఆయనే నా స్నేహితుడు. స్త్రీలలో అధికమగు సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. నా ప్రియుని నామము పోయబడిన పరిమళము, నా ప్రియుని నామము పోయబడిన పరిమళము. స్వస్థపరచు నామము, శక్తినిచ్చు నామము, స్వస్థపరచు నామము, శక్తినిచ్చు నామము. ప్రతి నామము కన్నను పైనున్నది యేసునామం, ప్రతి నామము కన్నను పైనున్నది యేసునామం. అతడే నా ప్రియుడు, ఆయనే నా స్నేహితుడు, అతడే నా ప్రియుడు, ఆయనే నా స్నేహితుడు. స్త్రీలలో అధికమగు సుందరి వగుదానా, స్త్రీలలో అధికమగు సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. ఆ స్త్రీలలో అధికమగు సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. నా ప్రియుని కరములు రత్నభూషిత గోళములు, నా ప్రియుని కరములు రత్నభూషిత గోళములు. నన్ను కౌగలించినవి, నన్ను దీవించినవి, నన్ను కౌగలించినవి, నన్ను దీవించినవి. అండదండలేని వారిని ఆదరించడి కరములు.